ప్రజల కష్టము చూడక నిందల నిజము దాచ చూచెడు నేతలు. అభివృద్ధి శూన్యమై అబద్ధాల రాజ్యమేను నేడు ప్రొద్దుటూరు. ఈ పద్యం యొక్క భావం అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ నిందలతో అసలు నిజాలను దాచిపెట్టాలని చూస్తున్న నేతల పాలనలో ప్రొద్దుటూరులో అభివృద్ధి శూన్యమైంది అంటే జీరో. ప్రొద్దుటూరులో అభివృద్ధి జీరో. అభివృద్ధి ఏమీ చేయకుండా కేవలం అబద్ధాలతోనే పరిపాలన సాగుతోందని ఈ పద్యం యొక్క అర్థం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి నారా లోకేష్ గారి యొక్క కామెంట్స్ కు కౌంటర్ కామెంట్స్ గా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విమర్శలు ఏమిటంటే, లోకేష్ బాబు గారి పర్యటనలో ప్రొద్దుటూరుకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ప్రొద్దుటూరు వాసులు, కడప జిల్లా వాసులు ఆశించారు. కానీ ఆశించిన మేర ఏ ఒక్క నయా పైసా కూడా ప్రయోజనం జరగలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. లోకేష్ బాబు గారు వచ్చారు, వెళ్ళారు. ప్రొద్దుటూరుకు జరిగిన మేలేంటి చెప్పగలరా? ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, లోకేష్ బాబు గారి పర్యటన వల్ల ప్రొద్దుటూరుకు జరిగినటువంటి మేలేంటో మీరు చెప్పగలరా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు. లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిపై మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేయడం సరైన పద్ధతేనా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. చేయని పనులు కూడా చేసినట్లు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయిందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు అమలు ఎంతవరకు వచ్చింది చెప్పే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి ఎక్కడ? తల్లికి వందనం ఇంతవరకు ఎందుకు వేయలేదు అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. డేట్ల మీద డేట్లు మార్పులు చేస్తూ ఉన్నారే తప్ప ఇంతవరకు తల్లికి వందనం పథకం ఎందుకు తల్లిదండ్రుల ఖాతాల్లోకి డబ్బులు వేయలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఒక్కటంటే 2 సంవత్సరాలు పైచిలుకు అవుతోంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఒక్కటంటే కొత్త పెన్షన్ మంజూరు చేశారా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఉచిత సిలిండర్లు ఎంతవరకు ఇచ్చారో జవాబు చెప్పే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. తన సవాల్ను స్వీకరించగలిగే పరిస్థితి ఉంటే తాను కుప్పంకైనా వచ్చి అక్కడైనా సరే 100 మంది మహిళలతో మాకు ఉచిత సిలిండర్లు వచ్చాయని చెప్పించగలిగితే నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. ఉచిత సిలిండర్లపై కుప్పానికి వచ్చి కుప్పంలో ఉన్న మహిళల చేత మాకు వచ్చాయని 100 మందితో చెప్పించగలిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సవాలు విసిరారు. నారా లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి క్యాన్సర్ గడ్డ అని మాట్లాడడాన్ని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ గడ్డ కాదని, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రత్నాల బిడ్డ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ గడ్డ కాదని, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రత్నం అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ తెలుగుదేశం పార్టీ పాలన అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఈ భారతదేశంలో అత్యుత్తమ
కోర్టు సుప్రీం కోర్టు అని అత్యుత్తమ పరిశోధన సంస్థ సిబిఐ అని అలాంటి సంస్థలే అలాంటి వ్యవస్థలే ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదని, వైఎస్ భారతిరెడ్డి గారి పాత్ర ఏమీ లేదని, వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదని చెప్పినా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్రను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను, వైఎస్ భారతిరెడ్డి గారి పాత్రను ఎందుకు ఇరికించి మాట్లాడుతున్నారని, ఎందుకు వారికి కల్పించి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులను నారా లోకేష్ బాబు గారిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం సంక్షోభంలో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులకు సరైన సమయంలో విత్తనాల పంపిణీ నుంచి ఎరువుల పంపిణీ వరకు అలాగే గిట్టుబాటు ధరలు కల్పించడంలో గాని మరే ఏ అంశంలో అయినా సరే రైతులకు వెన్నుదన్నుగా తోడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండేదని, కానీ ప్రస్తుతం కూటమి పాలనలో రైతులను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పథకాలు సరిగ్గా అమలు జరగడం లేదని, ఇంకా కేవలం ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రోడ్డు ఒక కాలువ తీసి ఇవే అభివృద్ధి పనులని మాట్లాడుతున్నారని, ప్రొద్దుటూరు విషయానికి వస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారని, కొనసాగించలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని, ఈ అంశంపై ఎందుకు వారు చొరవ చూపడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే కూటమి పాలన వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ అంశంపై ప్రజాభిప్రాయం కోరడానికి సిద్ధంగా ఉన్నారా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాలు విసిరారు. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే లోకేష్ బాబు గారి మాటలకు కౌంటర్ గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎన్నో విషయాలు మాట్లాడారు. ఆ విషయాలను ఆయన నోటి గుండానే మీరు వినండి, పూర్తి వీడియో చూడండి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి కుమారుడు గాని సకల శాఖలకు సంబంధించిన మంత్రి ఆయనే కాబట్టి మరి మన ఊరికి వచ్చినప్పుడు ఏదైనా లాభము ప్రయోజనము జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తారు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరోళ్ళకైతే మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఏం చేసినాడు ఆయన అంటే రివాజు, ప్రతిసారి జరుగుతా ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను 6 నిందలను 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతాండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు కాబట్టి ప్రజలను పదే అడుగుతా ఉంటాను నేను. మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తానేది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే గన ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపోయి లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరిది భయమా ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా? లవ్వా శత్రుత్వమా? మరి ఈయన చేసింది అదే. పొద్దుటూరులో కూడా ఏంటి ఆయన చేసిన విమర్శలు? జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసినాడు. నేను కడపకు వచ్చినప్పుడే చెప్పినా లేపేసినాడు అని చెప్పి. జగన్ రైతు ద్రోహి, జగనేటుకు పరిశ్రమలని వెనక్కిపోయినాయి. కూటమి పాలనలో బ్రహ్మాండమైన సంక్షేమం అభివృద్ధి అందింది, ఈ సెల్ఫ్ డబ్బా. పరిశ్రమలు బ్రహ్మాండంగా వచ్చినాయి, సెల్ఫ్ డబ్బా. రైజింగ్ రాయలసీమ సెల్ఫ్ డబ్బా. ఏ కదా నిన్న నువ్వు కడపకు వచ్చిన దాని వల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే ఇదే. 6 రకాల నిందలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, 12 రకాల గొప్పలు మీరు చేయని గొప్పలు చెప్పుకోవడము. ఇప్పుడు నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పినది. నేను ఇవన్నీ స్పష్టంగా అడిగితే ఒక్కదానికి కూడా నా ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పరు. సరేలేబ్బా, నేనంటే నాకు సమాధానం చెప్పేంత నేను స్థాయి కాదు చంద్రబాబు నాయుడుకు లోకేష్ కు. మీరు చాలా పెద్ద మూగోళ్ళు, 3 సంవత్సరాల వరకు పెద్ద మూగోళ్లే. 3 సంవత్సరాల తర్వాత
తర్వాత మళ్ళీ మీరు చిన్న మొగోళ్ళు అవుతారు. కనీసం మిగతా వాళ్ళైనా యా మంత్రో గంత్రో ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఇన్ఛార్జో బంచార్జులో, ప్రజల కోసమైనా సమాధానం చెప్పాలి కదా. నా కోసం కాకపోయినా కానీ మేము సంధించే ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో సమాధానం చెప్పాలా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, క్యాన్సర్ గడ్డ అన్నారు, వ్యవసాయానికి వ్యతిరేకం జగన్ అన్నారు, రైతు ద్రోహి అన్నారు. ఇవన్నీ మేము సమాధానం చెప్తాం. అట్లనే మీరు కూడా చెప్పాలా. జగను వివేకానంద రెడ్డిని చంపినాడా ప్రజలారా? వాళ్ళ చిన్న ఆయన వివేకానంద రెడ్డిని చంపినారా? అరగదీసి ఆ క్యాసెట్ ఉన్నది ఏం ఉంటుందో పోతుందో కూడా తెలియదబ్బా. మొన్నటి వరకు అయితే అవినాష్ రెడ్డి పేరు ఉచ్చరించినారు, మెల్లిమెల్లిగా అవినాష్ రెడ్డి పేరు మర్చిపోయి భారతమ్మ పేరు జగన్ పేరు చెప్పడం మొదలుపెట్టి సిగ్గుండాలి అరుంతన్నా. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు సిబిఐ దర్యాప్తు సంస్థ ఒకటి. దర్యాప్తు సంస్థలలో న్యాయస్థానంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ రెండు మించినట్టు ఏంటి లేవు ఇంకా మన దేశంలో. దర్యాప్తు సంస్థలలో సిబిఐ, న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ఢిల్లీ. ఈ రెండు చెప్పినారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, సునీతమ్మ యొక్క పిటిషన్ ను తిరస్కరిస్తూ కాలయాపన చేస్తా ఉంది. విచారణకు అనుకూలంగా ఉండకుండా, విచారణకు అనుకూలం లేకుండా కాలయాపన చేస్తా ఉంది. ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు, కేసులో ముద్దాయి కాదు, విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐ అనే గొప్ప దర్యాప్తు సంస్థ ఈ కేసులో మరో ఎవరిని విచారణకు పిలిచాల్సిన అవసరం లేదు, మరొక ఎవరిని ముద్దాయిలు చేయాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఇంకా నేర పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, మేము వేసిన అడిషనల్ చార్జెస్ తో క్లోజ్, మీరు ట్రయల్స్ పోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద లేపేసినారు. నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే, నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవనివే లోకేష్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకుంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ దర్యాప్తు సంస్థ యొక్క దర్యాప్తు విధానాన్ని నువ్వు శంకిస్తున్నావా? అహంకారం, అసూయ, ఈ రెండే మీ దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి పైన అసూయ, పదవి ఉందనే ఉద్దేశంతో, అధికారం ఉందనేదో అహంకారపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారన్నది అబద్ధం. నిజం ఏందో తెలుసునా ప్రజలారా? పిల్లనిచ్చిన మామను, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఒకే ఒక పోటుతోనే, మళ్ళా రెండో పోటు కూడా లేదు, వెన్నుపోటు అని ఒకే ఒక పోటుతోనే మామను హత్య చేసి తెలుగుదేశం పార్టీ అనే పార్టీని లాక్కొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా అందలమెక్కి అధికారాన్ని అనుభవిస్తా ఉండే వ్యక్తులు మీ తండ్రి కొడుకులు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపలేదు, విచారణకు కూడా అవసరం లేదని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సత్యం. మీ మామను నువ్వు ఒకే ఒక పోటుతో, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతో చంపి ఆయన రాజకీయ పార్టీని లాక్కున్నావు అనేది యావత్ ప్రపంచం చెప్తా ఉండే పచ్చి నగ్న సత్యం. అయినా మీకు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు, ప్రజలు ఏమనుకుంటారనేది కూడా లేకుండా మాట్లాడింది. రెండవది, జగన్ క్యాన్సర్ గడ్డనా? మళ్ళీ అడుగుతానా లోకేష్ నిన్ను, జగన్ క్యాన్సర్ గడ్డనా? శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఒక్క అవయవానికి వస్తే, శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ అనేది ఒకటి వస్తే శరీరాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేస్తుంది, అవయవం ద్వారా మరణాన్ని సంభవింపజేస్తుంది. జగన్ అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డ అయితే ఈ రాష్ట్రానికి అవరోధం కావాలా? ఈ ప్రజలను అడుగుతామా మనము? రెఫరెండం తీసుకున్నామా ప్రజలను మనము? ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డనా లేకుంటే రాయలసీమలో పుట్టిన రత్నమా అని అడుగుదామా? మీరు ఒక పక్క రాయండి జగన్ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికని, మరో పక్క మేము రాస్తాం రాయలసీమలో పుట్టిన రత్నం జగన్, ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని చెప్పి మేము రాస్తాం. రెఫరెండం మొదమా? మేము గన ఓడిపోతే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. రెఫరెండం తీసుకున్నావా? అర్థంలే పర్థంలే మాటలు మాట్లాడితే. జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఇది భవిష్యత్ కాలంలో చరిత్ర చెప్తాది జగన్ ఎంత గొప్ప నాయకుడు అనేది. ఒక్కసారి అవకాశం ఇస్తేనే చెప్పింది. 19, 24, 5 సంవత్సరాల కాలంలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఆ కాలమే తీర్పిస్తాది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమలో పుట్టిన రత్నమే జగన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. క్యాన్సర్ గడ్డ ఎవరంటే గన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటి వాడు మీ నాయన. నీవు తెలుగుదేశం పార్టీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీ వలన తెలుగుదేశం పార్టీ అచిరకాలంలోనే పతనమైతాది లోకేష్. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అచిరకాలంలోనే తెలుగుదేశం పార్టీ నీ వల్ల పూర్తి స్థాయిలో పతనమైతాది. రాసి పెట్టుకో. ఇది జరగకుండా పోయే ప్రసక్తే లేదు. ఎంత అన్యాయమైన మాట కాకపోతే రైతు ద్రోహి ప్రజలారా. జగన్ రైతు ద్రోహి.
ఎంత న్యాయము! వ్యవసాయం పండగ అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి అన్న, ఆ రక్తం పంచుకొని పుట్టిన వాడు జగన్. వ్యవసాయం దండగా అని చెప్పిన వాడు నీకు జన్మనిచ్చిన తండ్రి నీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు వ్యవసాయం దండగా, భూములన్నీ అమ్ముకోండి, అందరూ టౌన్లలోకి వచ్చి వ్యాపారాలు చేసుకొని బతకండి అని చెప్పి మీ తండ్రి చెప్పినాడు. వ్యవసాయాన్ని చెయ్యండి, పండగలాగా చేయండి, రైతు లేకపోతే ఈ దేశం లేదు అని చెప్పి రాజశేఖర రెడ్డిని చెప్పినాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 2 అడుగులు ముందుకేసి తండ్రి కంటే గొప్పగా రైతులకు మేలు చేసే ప్రయత్నంలో భాగమే 1924 మధ్య కాలంలో ఎన్నో రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది ఆయన. గ్రామాన వ్యవసాయానికి సంబంధించిన సలహా ఇచ్చేదాని కోసం ఉద్యోగస్తులను సలహాదారులుగా అక్కడ నియమించింది ఆయన. విత్తనాలు, ఎరువులు, మందులు వారి గ్రామాల్లోనే సజావుగా సక్రమంగా పంపిణీ చేసింది ఆయన. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 1 నెల గడువు లోపల రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించింది ఆయన. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది ఆయన. పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎవ్వరికి రాని ఆలోచన ఇవన్నీ ఆయన చేసినట్టు. సంవత్సరానికి ఒకసారి పంట సహాయానికి 13,500 రూపాయలు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ పనిముట్లను సక్రమంగా పంచింది జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ భారం కాకుండా రైతులకు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈయన రైతు ద్రోహి అంట. రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. రైతుల గురించి ఏ రోజు పట్టించుకోలేదనేది ఎంత పచ్చి నిజమో ఆ నిజానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రోజు రాజధానిలో మీ నాయన చేస్తా ఉండే, మీ ప్రభుత్వం చేస్తా ఉండే తతంగం ఏమిటి లోకేష్? రైతుల దగ్గర నుంచి బలవంతంగా కొట్టి తిట్టి భూములు లాక్కుంటున్నారు. పండించిన పంటలేకి బుల్డోజర్లు పెట్టి పంట నాశనం చేసి భూములు లాక్కుంటున్నారు. ఏ రైతులైనా మీకు భూములు ఇవ్వకపోతే గన తొవ్వేస్తున్నారు, నీళ్లతో నింపుతున్నారు, కరెంటు తీసేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మొన్న ఒక రైతు భార్య, ఓ ఇల్లాలు కంట నీరు పెడుతూ మాట్లాడిన మాటలు మన అందరం చూసినాం. ప్రజలారా, ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినాం, తెలుగుదేశం ప్రభుత్వానికి మేలు చేస్తారని చెప్పి ఇంత బలవంతంగా మా భూములు లాక్కుంటారా? మా బిడ్డలకు ఇచ్చిన భూములను, మా అల్లుళ్ళకి ఇచ్చిన భూములను, బతకలేక తీసుకునే మా భూములను, 3 పంటలు పండే మా భూములను, గతంలో తీసుకునే భూములకి దిక్కు లేదు, మళ్ళా ఈ భూములకు ఎందుకు ఇస్తామని చెప్పి ఒక ఇల్లాలు, ఓ రైతు భార్య ఇల్లాలు కన్నీరు పెట్టి విలపిస్తా అంటే ఆ కళ్ళ నీళ్లు మీ ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం చేయదనుకుంటున్నావా లోకేష్? నువ్వు ఇదేనా మీరు రైతులకు ఇస్తా అంటే గౌరవం? మీ రైతుల యొక్క అనుకూలమైన ప్రభుత్వము? ఊరికే నోరుందని చెప్పి మాట్లాడింది, అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుతాదిలే అని చెప్పి మాట్లాడడమే. ఎవరన్నా స్క్రిప్ట్ రాపిస్తే రాసుకొని వస్తానని ఈ మధ్య ఆయన ఎవరో ఒక అందమైన కవిని పెట్టుకున్నట్టున్నాడు. రైజింగ్ రాయలసీమ అంట. ఇది రైజింగ్ రాయలసీమ. నేను ఇప్పుడు చెప్తానా లోకేష్, మా రాయలసీమ ఎప్పుడు కూడా రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ మా రాయలసీమ. మీరు రాయలసీమలు కాదు, నేను చెప్తానా కదా, మీరు చిత్తూరులో పుట్టావు రాయలసీమ అనుకుంటారేమో. కాదు, రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని కుటుంబం నీది, నీ తండ్రిది. మా రాయలసీమ ఎప్పుడు రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ రాయలసీమ. కానీ మీ తండ్రి గారి పుణ్యమా అని చెప్పి రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. సాగునీటి జలాలను ఇవ్వక ఈ రాయలసీమలో ఉండే వ్యవసాయం, రైతాంగం పట్ల కనీసమైనటువంటి బాధ్యత లేకుండా నీ తండ్రి ప్రవర్తించిన పాలనలో దాష్టికానికి చిహ్నమే ఈ రాయలసీమగా మారిపోయింది. రాయలేలినప్పుడు ఈ సీమ రతనాల సీమ, నీ తండ్రి పరిపాలన చేసిన పుణ్యాన ఈ సీమ రాయలసీమ అయిపోయింది. అసలు రాయలసీమ వాసులు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. రాయలసీమ రైతాంగానికి గాని, రాయలసీమ ప్రజలకు గాని మీరెప్పుడు సరిపోదు. కారణం, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలను మీరు సముద్ర తల్లి బిడ్డల్లాగా చూసినారు. మీరు ఏ ప్రయోజనాలను కూడా ఇక్కడ చేసే ప్రయత్నం మీరు చేయలే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినారా? పరిశ్రమలను ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చినామని భ్రమను కల్పించినది మీరు సింగపూర్ పోతారు, ఇంకో దేశాన్ని పోతారు, ఒక్క పరిశ్రమ రాదు. ఫోజు చూసావా, బ్రహ్మాండంగా ఉంటుంది. కోటు, సుట్టు, బూటు ఫస్ట్ క్లాస్ గెసిట లోకేష్ బాబు. ఈ మొదటి లావు తగ్గినాడు, ఆయన అందంగా తయారైనాడు, సోకులు ఎక్కువ పడుతున్నాడు. పరిశ్రమలు రాలే. మా కడప జిల్లాలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొప్పర్తి గాని, ఇంకోటి గాని 2-3 పరిశ్రమలు ఇడికి వచ్చినాయి. చరిత్రలు చెప్తున్నాయి కదా. 2019-24 మధ్యలో ఏ పరిశ్రమలు కడప జిల్లాలోకి వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయి అని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరిమి కొట్టింది ఆయన కాదు. పరిశ్రమలు రాకపోయినా వచ్చినాయనే భ్రమను ప్రజలు కల్పించేది మీ పచ్చ పత్రికల ద్వారా మీ పార్టీ, మీ ప్రభుత్వము. ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటంటే హాస్యాస్పదమైన మాటలు. ప్రజలారా, ఈ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి అమోఘమంట. పొద్దుటూరులో చెప్పినాడు ఆయన, అమోఘమంట. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరి వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. సంక్షేమం గురించి చెప్దాంలే, అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడదాం, ముందు సంక్షేమం గురించి మాట్లాడదాం. ఏం చేసినారా సంక్షేమం? మీరు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా? ఒక్కరికన్నా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4,000 ఇచ్చినారా? కొత్త పెన్షన్లు, సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4,000 రూపాయలు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారే,
ఇచ్చినారా? 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారే, ఇచ్చినారా? 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారే, మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకం అమలు పరుస్తామని చెప్పినారే, ఇచ్చినారా? సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ల చొప్పున సిలిండర్లు, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్లు ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారని చెప్పి ఎక్కడైనా నువ్వు చెయ్యి ఎత్తిస్తే రాచమ్మలు తల కిందికి తీసుకుంటాడు. ఒక్క చెల్లెముతో గాని ఒక అక్కతో గాని 6 సిలిండర్లు నాకు ముట్టాయన్నా అని చెప్పి కుప్పంలో చూపి 100 మంది చేతులు ఎత్తమను ఆడోళ్లను ఒక వార్డు లేకపోదాం తల నేలకేసుకుంటా నేను. గ్యాస్ సిలిండర్ లీలే, కరెంటు బిల్లులు పెంచిరి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, ఇంటి పన్ను పెంచిరి, గ్యాస్ మీద ధర పెంచిరి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిరి. ఇదేనా మీ సంక్షేమం? ఈయన మీ సంక్షేమం అమోఘం. వీటికి ఏమైనా సమాధానం చెప్తారంటే సమాధానం చెప్పారు. వీటికి ఏ ఒక్క సమాధాన్ని కూడా మీరు చెప్పారు. అభివృద్ధి చెప్పినాడు, అద్భుతంగా చేసినాం మేము అభివృద్ధి అని చెప్పి, చాలా గొప్పగా చేసినాం అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. ఏం అభివృద్ధి చేసినాడు ఆయన నాకు తెలియక అడుగుతా. మా ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాము. ఏం అభివృద్ధి చేసినాడు? 2 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఆగిపోయింది, చేయలే. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది, చెయ్యలే. బస్టాండు నేను చేసిన తెలుసుకోలేకున్నారు. 150 కోట్లతో పైప్ లైన్ పని తెచ్చిన వెనక్కి పోయింది. 150 కోట్లతో పారిశుద్ధ్య అభివృద్ధి పనులు తెచ్చిన వెనక్కి పోయింది. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫండ్స్ తెచ్చిన వెనక్కి పోయింది. అంటే మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చి పను మొదలు పెట్టినట్టు ఏమైతే ఉన్నాయో ఆ పనులు సైతము చేయకుండా ఆపేసి వెనక్కి పంపించిన ఘనత, 1-2 పనులు నత్తనడకగా చేస్తా ఉండే పనులు పెట్టుకొని ఏం చేసినట్టు? ఎంతసేపు మాట్లాడినా ప్రతి ఊర్లోనూ వేసిన ఒక 4 రోడ్లను చూపిస్తున్నారు తప్ప మీరు ఇంకా మిగతా ఏమి చూపించడంలే. నేను అడుగుతా ఉన్నా ఈ పాలకులు, ఈ ప్రభుత్వాన్ని, అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? ఏం లేవా? సాగునీరు లేదా? త్రాగునీరు లేదా? ఆరోగ్యం లేదా? విద్య లేదా? ప్రశాంతత లేదా? అభివృద్ధి అంటే వ్యాపారం కాదా? ఏముంది? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు మీరు చేసిన అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 18 మెడికల్ కాలేజీలను సంక నాకిపోయేటట్టు చేసినారు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు డాక్టర్లు కావాలనే స్వప్నాన్ని, కలను నాశనం చేసినారు మీరు ఆ 18 మెడికల్ కాలేజీలను భ్రష్టు పట్టించి. ఇదేనా మీ అభివృద్ధి? నాడు నేడు మనబడేనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క అభివృద్ధికి గొప్ప భవిష్యత్తునిచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లల కోసం విద్యలో ఎన్నో సాంకేతికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేసినారు అది. నాడు నేడు మన బడి ఈరోజు లేవు. నిన్న దొరసానపల్లిలో ఒక స్కూల్ వినాడు లోకేష్ గారు. నిన్న దొరసానపల్లి మా గ్రామమే. అది ఒకప్పుడు అనకూడదు గాని ఒకప్పుడు ఆ స్కూలు ఎట్లున్నది? బందల దొడ్డిలాగున్నది. బందల దొడ్డి అంటే కట్టుదప్పైనటువంటి ఎనువులు పంట పొలాలకు వస్తే దాన్ని పట్టుకొని గుదబండి తీసుకుపోయి బెచ్చారు బందల దొడ్డిలో. అట్లున్నది ఒకప్పుడు అది. ఈ రోజు నేను లోకేష్ పోయినప్పుడు ఆ స్కూల్ ఎట్లుంది తెచ్చరా? ఊటీలో ధనవంతులు చదువుకునే పిల్లలు చదివే స్కూల్ ఎట్లుందో అట్లుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఆ స్కూల్కి వచ్చే అభివృద్ధి? నువ్వు చేయాల్సినది ఏముందా అభివృద్ధి ఆ స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన రాచమల్లు చేసినాడు ఆ స్కూల్ కు. ఆ స్కూల్కే కాదు, ఈ ఊర్లోనే స్కూల్కి అన్నిటికీ చేసినాం. ఈ ఊర్లోనే స్కూల్కే కాదు, ఇచ్చాపురం వరకు అన్ని స్కూళ్లకు చేసినాం. మేము 6,000 పాఠశాలలు చేసినాం. 24-30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏ రోజన్నా మీ నాయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక స్కూలుకు, 1 లక్ష రూపాయలు ఒక బాత్రూమ్ కట్టిన దాఖలాలు లేవు. ఏంది మీరు చేసిన అభివృద్ధి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, వ్యాపారం లేదు. పిల్లలు చదువుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోయిరి, బకాయిలు పెట్టిరి. పిల్లలు ఇళ్లకు వచ్చిరి. బడిలో కాలేజీలో ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉండారు, లేదంటే అంగళ్ళలో గుమస్తాలుగా ఉండారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిచ్చిరి. జబ్బున పడేవారు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లెక్కుంటే లోపలికి రా అంటున్నారు, లెక్క లేకుండా బయటికి పో అంటున్నారు. లెక్క ఉండి అప్పులు చేసి చూపించుకునేవాడు బతికి బట్ట కట్టి అప్పులు కట్టలేక అట్లదచ్చనాడు. లెక్క లేనివాడు సచ్చి కాటికి పోయే పరిస్థితి ఉంది. సచ్చే జబ్బు సావన్న జబ్బు కాకుండా మధ్యలో ఉండేవాడైతే లెక్క లేక, చూపించుకోలేక, బాగుగాక అట్టనే సచ్చి బతుకుతా జీవిస్తున్నాడు పేదవాడు. ఏం చేసినారు మీరు? చదువుకునే పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ కట్టక, అనారోగ్యమైన వాళ్ళకు ఆరోగ్యాన్ని చూపించడానికి ఆరోగ్యశ్రీ లేకుండా, పేద మధ్యతరగతి వర్గాలు బువ్వదినడానికి కనీసమైన నిత్యావసర ధరలు కూడా తగ్గించకుండా, కరెంటు తగ్గించకుండా, గ్యాస్ తగ్గించకుండా, ఇంటి పన్ను తగ్గించకుండా అన్ని పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గాలికి వదిలేసి ఏం అభివృద్ధి చేశారు? ఏం సంక్షేమం చేసినారు మీరు? అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు, ఎట్లుంటాయి వీళ్ళ అబద్ధాలు అంటే ప్రజలారా, వివేకానంద రెడ్డిని జగనే చంపించినాడు, లేవేసినాడు. ఇదే కదా, ఇది పచ్చి అబద్ధం, ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు తెలిసిన వాళ్ళు, అబ్బా కొడుకులు ఇద్దరు, వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకు అని ఒక సామెత ఉంది. వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువే అంట. వీళ్ళు చెప్పేవాళ్ళు అబ్బా కొడుకులు, వినేవాళ్ళు రాష్ట్ర ప్రజలు. వీళ్ళు ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం చెప్తారు తెలిసిన? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఎవరిని? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మించగలుగుతారు ప్రజలారా. ఇంకా కొన్ని తరాలు పోయిన తర్వాత, ఇంకా 100 ఏళ్లు పోయిన తర్వాత భావి తరాల వారికి గాంధీ తాత గురించి స్పష్టమైన అవగాహన మనకున్నంత లేకపోతే గాడ్సే పదం తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారు. ఏం ప్రజలారా,
హాస్యాస్పదంగా ఉంది అని నేను చెప్పేది. అంత హాస్యాస్పదంగా ఉండాల్సిన, మీరంతా ఆశ్చర్యచకితులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తగలుగుతా. ఇంత అబద్ధం చెప్పడానికి అంతకుముందు ఎన్ని అబద్ధాలు చెప్పినారు ఉదాహరణ చూపిస్తా. నెంబర్ 1, సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టినాడా? సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టి చంద్రబాబు నాయుడేనా చెప్పిందే? 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నేనే సృష్టించినా అని చెప్పినాడు. చెప్పలే? నాకు ఘోరం ఏం తెలుసునా? మన ఆడవాళ్ళు వంట చేసేదానికి ఉపయోగించే గ్యాస్ ను ఆయన తీసుకొచ్చి కనిపెట్టినాడంట. ఆయన కనిపెట్టింది. ఇంకా ఏం తెలుసునా? మంట లేకుండా వంట చేసే విధానాన్ని కూడా ఆయన కనిపెట్టినాడంట. ఆయన మొత్తం కనిపెట్టింది. మన ఈ మధ్య ఎప్పుడో చెప్తున్నాడు, పాలు పిండేది కూడా ఆయన కనిపెట్టినాడంట. పశువులకు పాలు పిండేది కూడా ఆయన కనిపెట్టినాడంట. మా ఆడవాళ్ళకి ఎవరు తెలుదబ్బా? మా పల్లెల్లో మా అమ్మగారు, మా చిన్నమ్మగారు, మా అత్తగారు మేమంతా పల్లెల్లో పుట్టాం, వ్యవసాయంలో పుట్టాం. మాకు ఎద్దులకు, ఎనుములకు పేడెత్తేది, రొచ్చెత్తేది, లేకపోతే వాళ్ళ గడ్డేసేది దానికి, లేకుంటే కుర్తి నీళ్లు దాపేది, పై గడిగేది, పాలు పిండుకుండేది. ఈ మా తెలుదు ఆయన నేర్పించినాడు. ఈ మధ్య ముందు నేర్చుకోవాలి ఎవరు? పాలు పిండేది ఆయనే నేర్పించినాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గాంధీ తాతలు సైతం చంపినాడు అనే దానికంటే ఆశ్చర్యకరమైన మాటే అబద్ధం చెప్పినాడు ఆయన. అది చెప్పేది ఏముంది? నిన్న మే నెలలో మనకు ఎండలు ఎక్కువైనా అని చెప్పి 10 డిగ్రీల ఎండ తగ్గిమని చెప్పినా అంట అధికారులకు. దీనమ్మ జీవిత వేసరంగా ఎట్లబ్బా 10 డిగ్రీల ఎండ తగ్గివన్నా అంట. మొన్న చెప్తున్నాడు వారం కిందట, నన్ను ఫాలో అవుతారు యూకేలో కూడా. ఇంతకుముందు ఎండలు ఎక్కినప్పుడు రోడ్లమ్మడి నీళ్లు తల్లిచ్చినా చల్లగా ఉండేదానికి. ఇప్పుడు యూకే అంతా చేస్తున్నారంట, లండన్ లో రోడ్లమ్మడి నీళ్లు తల్లుతున్నారంట. ఆయన నేర్పించినారంట, ఆయనే ఫాలో అవుతున్నారంట. ఇన్ని అబద్ధాలు చెప్పిన మనిషి చిన్న పిల్లోనికి సైతం ఎండలు తగ్గించలేరు అని తెలుసు, మంట లేకుండా వంట చేయలేరు అని తెలుసు, సెల్ ఫోన్ మనం కనిపెట్టింది కాదు అని తెలుసు, హైదరాబాద్ ఎప్పుడో 400 ఏళ్ల కిందట తెలుసు. ఇన్ని తెలిసిన సత్యాలను సైతం మార్చి అబద్ధాలు చెప్పగలిగిన నీవు రేపొద్దున గాంధీ మహాత్ముని, గాంధీ తాతను కూడా జగన్మోహన్ రెడ్డి చంపినాడని చెప్పడానికి నీ నోరు వెనకాడుతుందే? మీరేమన్నా నేలకేనాదేమన్నా తాటి పట్ట. ఎన్ని అవతారాలైనా మారుస్తాది, ఎన్ని రకాలైనా మారుస్తాది. అది ఇదే ప్రొద్దుటూరుకు వచ్చి ఆయన చేసినది ఏంటంటే కదా, ఇన్ని అబద్ధాలు మా మీద చెప్పడం, కొన్ని సెల్ఫ్ డబ్బాలు ఆయన మీద చెప్పుకొని పోవడం. నేను స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఎక్కడికి లోకేష్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా గానీ ఆ ఊరికి జరిగే ప్రయోజనం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరించకుండా, ఆయన నామాన్ని స్మరించకుండా వీరికి తెల్లవారదు, పొద్దుగునకదు. 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సొంత పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందడానికి, మనసు గెలిచడానికి చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పాలన చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అబ్బా కొడుకులు. ఇంకా ఇప్పుడు జగన్ చూపించి, జగన్ బూచిగా చూపించి, చెయ్యని తప్పుని జగన్ చూపించి 3,60,000 కోట్ల అప్పు చేసినారు. సిగ్గు లేదు మీకు? ఇంకా 3,60,000 కోట్ల అప్పు చేసినారు 2 సంవత్సరాలకు. 5 సంవత్సరాల కాలంలో కరోనా ఉన్న సందర్భంలో జగన్ చేసిన అప్పు 3,40,000 కోట్లు అయితే, 2 సంవత్సరాల కాలంలో కరోనా లేకపోయినా 3,60,000 కోట్ల అప్పు చేసి నాడు లంక అవుతాదని చెప్పిన మీరు ఈ రోజు ఏమైతుంది? సమాధానం చెప్తారా? చెప్పరు. రాజధాని అవినీతి గురించి చెప్తారా? చెప్పరు. భూములు లాక్కుండేది చెప్తారా? చెప్పరు. సంక్షేమ పథకాల గురించి చెప్తారా? వాగ్దానం మోసం చేసిందని చెప్తారా? చెప్పరు. అభివృద్ధి గురించి చెప్తారా? చెప్పరు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అటకెక్కించారంటే పలకను కూడా పలకరు. ఈ రోజు ఎప్పుడు ఇస్తామని చెప్పినారు అమ్మఒడి, ఆడవాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళా మారుస్తున్నారు. అమావాస్య, పున్నమి 15 రోజులకు ఒకసారి వచ్చినట్టు అది మారుతానే ఉంటుంది. చెప్పినట్టు యాబుద్ధి ఇస్తారు మీరు. అమ్మఒడి 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. 15,000 ఇస్తామని చెప్పి 2,000 పట్టుకోమని చెప్పి 2,000 పట్టుకొని 13,000 ఇచ్చినారు. ఆ 13,000 కూడా అందరికి ఇచ్చినారంటే లేదు. ఒక అక్కకు 9,000, ఒక అక్కకి 8,000, ఒక అక్కకు 11,000. ఇదేనా? ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా దీనికి సమాధానం చెప్పు అంటే చెప్పారు, లేదా ప్రజలు పోయి అడుగు అంటే అడగరు. నేను చెప్తానా కదా, ఒకటే రెఫరెండం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డన ఈ రాయలసీమకు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో పుట్టిన రత్నమై ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన సంపద అని చెప్పి రెఫరెండం పోదాంపా. జగన్ క్యాన్సర్ గడ్డ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండదు. ఇదే నేను మీకు ఇచ్చే సవాల్.